హలో వెల్కమ్ టు టైమ్ 24x7. మరి ఈరోజు మెయిన్ హెడ్లైన్స్ అయితే చూసుకుందాం. ఈనాడులో చూసుకున్నట్టయితే జమిలీ ఎన్నికలు ఖాయం, గాంధీ సరో పవర్కు 100 ఎకరాలు ఇవ్వండి, మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుకు సహకరించండి, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్కు సీఎం రేవంత్ రెడ్డి విన్నపం, మామునూరు ఎయిర్పోర్ట్ పనులు త్వరగా ప్రారంభించాలని రామ్మోహన్ నాయుడుకి విజ్ఞప్తి, శంషాబాద్ నుంచి హైస్పీడ్ రైల్ కారిడార్లను చేపట్టాలని అశ్విని వైష్ణవ్కు వినతి. జనగణమన పూర్తయిన ఏడాదిలో నియోజకవర్గాల పునర్విభజన. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే సీఎం రేవంత్ రెడ్డి, రక్షణ మంత్రి రాజ్నాథ్కు తెలంగాణ విజన్ డాక్యుమెంట్ ఇస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. ఇక్కడ చూసుకున్నట్టయితే మరో 114 రఫేల్ యుద్ధ విమానాలు కొనుగోలుకు డిఏసీ పచ్చజెండా, వాటిలో భారత్లోనే 96 విమానాల ఉత్పత్తి, ఫ్రాన్స్తో కుదుర్చుతున్న భారీ ఒప్పందం. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక ఒప్పందం అయితే చేసుకున్నట్టు తెలుస్తోంది భారత్ యుద్ధ విమానాల కోసం. ఇంకా ఇక్కడ చూసుకున్నట్టయితే కౌంటింగ్కు ముందే క్యాంపు రాజకీయం, రహస్య ప్రాంతాలకు అభ్యర్థులు తరలింపు, మద్దస్తు వ్యూహాల్లో ప్రధాన పార్టీలు. మరి ఇవాళ అయితే నిన్నటి వరకు అయితే ఓట్లు అయితే జరిగేసినాయి. ఇవాళ అయితే లెక్కింపు ఉంది. మధ్యాహ్నం లోపు పురపోలిక ఫలితాలు, సాయంత్రంలోగా నగరపాలిక సదస్సు, ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం. అయితే ఇప్పటికే ఉదయం 8 గంటలకు అయితే కౌంటింగ్ ప్రారంభమైంది. చూడాలి ఇక ఫలితాలు ఇక ఏ విధంగా వస్తాయో, ఎట్లు వస్తాయో, మరి బీఆర్ఎస్ఆ కాంగ్రెసా ఏది వస్తుందో ఇక ప్రజలైతే చాలా ఆసక్తిగా అయితే ఎదురు చూస్తున్నట్టు తెలుస్తుంది. మరి ఇప్పుడు ఈ ఎన్నికల్లో ఎన్నికైన అభ్యర్థులు అయితే ఎట్లా ప్రజలకి సహాయం చేస్తారో, ఏ విధంగా వాళ్ళ పనులని నిరూపించుకుంటారో చూడాలి. ఇంకా 15 రోజుల్లో ఉద్యోగుల ఆరోగ్య పథకం, మూల వేతనం నుంచి ప్రతి నెల 1.5% చెల్లింపు, అంతకు సమానంగా రాష్ట్ర ప్రభుత్వం వాటా, 7.14 లక్షల మంది పెన్షన్దారులు, ఉద్యోగులు మరో 12.84 లక్షల మంది కుటుంబ సభ్యులకు వర్తింపు, ట్రస్ట్ సమావేశంలో నిర్ణయం. మరి ఇదైతే చూసుకున్నట్టయితే ఇంకో 15 రోజుల్లో ఉద్యోగులకు ఆరోగ్య పథకం అనేది అయితే రాబోతుంది. కదం తొక్కిన కార్మిక లోకం, లేబర్ కోడ్లు, రైతు వ్యతిరేక విధానాలపై నిరసన, రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు, ధర్నాలు. ఇదైతే చూస్తున్నాం కదా, 2 రోజుల నుంచి అయితే రైతులు బంద్ అనేది అయితే ఒకటి నిర్వహించారు. ఎందుకంటే వాళ్ళకి లేబర్ కోడ్ అనేది ఒకటైతే పెట్టింది కేంద్ర ప్రభుత్వం. అది అయితే ఏదైతే ఉందో అది వద్దని చెప్పేసి అయితే దానికి ఆపోజిట్గా ఉండి నిరసనలు అయితే జరిపిస్తుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే కదం తొక్కిన కార్మిక లోకం, దీనికోసం అయితే సమ్మె చేస్తున్నారు రైతులు, ఇంకా కొన్ని సంఘాలు కలిసి. ఇందిరా పార్క్ వద్ద మాట్లాడుతున్న పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, చిత్రంలో కింద వరుసలో విహెచ్ బాలరాజు, భాస్కర్, నవీన్ యాదవ్, పై వరుసలో పశ్య పద్మ, శ్రీనివాస్, నరసింహ, పద్మసాగర్, మారయ్య, మల్లు లక్ష్మ తదితరులు. సో అసలు ఈ నిరసన అనేది ఎందుకు జరుగుతుందంటే లేబర్ కోడ్ అనేది ఒకటైతే తెచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం, అది వద్దని చెప్పేసి అయితే ఇలా రైతులు సమ్మెలు అంటూ చేస్తున్నారు. చూడాలి ఇంకా మరి దీనిపైన ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో ఎట్లా. ఇంకెక్కడ చూసుకున్నట్టయితే జీపీఓలకు సర్వీస్ నిబంధనలు జారీ, రాష్ట్రంలో గ్రామ రెవెన్యూ వ్యవస్థ పునరుద్ధరణలో భాగంగా ఏర్పాటు చేసిన గ్రామ పాలన అధికారుల సర్వీస్ నిబంధనలకు ప్రభుత్వం గురువారం జారీ చేసింది. నిన్న చూసుకున్నట్టయితే సీఎండీగా బుద్ధ ప్రకాష్ బాధ్యతల స్వీకరణ. నిన్ననే చూసుకున్నాం, సింగరేణికి ఒక కొత్త సీఎండీ అయితే వచ్చిర్రు, బుద్ధ ప్రకాష్ అని చెప్పేసి ఇక బాధ్యతలు అనేటివి స్టార్ట్ చేసిండు. 20,000 కార్నియాల సేకరణతో ఎల్పివిఐ రికార్డు. ఇంకా ఇక్కడ చూసుకున్నట్టయితే ఉపాధి పోయిందని ఉసురు తీసుకున్నాడు. అసలు ఎందుకు మరి ఇలాంటి ఒక సంఘటన అనేది అయితే జరిగిందో చూసుకుందాం. ఉపాధి పోయిందని ఓ యువకుడు బలవత్మరణానికి పాల్పడిన సంఘటన కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. మృతుడికి సంబంధికులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సంగారెడ్డి మనూర్ మండలం కమలాపూర్కు చెందిన సంగోబా సంతోష్ యాదవ్ అలియాస్ శివ, 29 సంవత్సరాలు, కొన్నాళ్ల క్రితం హైదరాబాద్ నగరానికి వచ్చాడు. శంషేర్గూడలోని ఇందిరా హిల్స్లో అద్దె ఇంట్లో ఉంటూ ప్రగతి నగర్ రోడ్డులోని అంబీర్ చెరువు కట్ట మీద పానీపూరి బండి నిర్వహిస్తున్నాడు. ఇటీవల హైడ్రా అధికారులు చెరువు పరీక్షణలో భాగంగా ఆయా దుకాణాలను తొలగించటం, చుట్టూ కంచె నిర్మిస్తున్నారు. దీంతో తనకు ఉపాధి
కరువైందని భావించి సంతోష్ 4 రోజులుగా తీవ్ర మానసిక వేదనకు గురయ్యాడు. ఈ నేపథ్యంలోనే మిత్రుడు శివాజీరావు గురువారం పలుమార్లు సంతోష్కు ఫోన్ చేసినా తీయలేదు. అనుమానం వచ్చి అతడు సంతోష్ గదికి వెళ్ళి చూడగా అప్పటికే ఉరి వేసుకొని విగత జీవిగా కనిపించారు. మరి ఈ హైడ్రా ద్వారా అయితే ఒక ప్రాణం అయితే కోల్పోయిందని అయితే చెప్పుకోవచ్చు. అతను రోడ్ సైడ్ పానీపూరి షాప్ అయితే ఏదైతే నడిపిస్తూ దాని మీదే ఆధారపడి బతుకుతున్నాడో ఆ హైడ్రా వచ్చేసి ఈ హైడ్రా ద్వారా అతను జీవనాధారాన్ని అయితే కోల్పోయిందని అయితే చూసుకుంటున్నాం. ఒక ప్రాణం అయితే అనవసరంగా బలైపోయింది. చూసుకున్నట్టయితే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ తరపు నుంచి ఇంకా దాని మీదే వాళ్ళు బతికే పరిస్థితి ఉండే, ఇంకా మానసిక లోపానికైతే గురయ్యి ఇట్లా ఇంట్లోనే ఉరి వేసుకొని అయితే చనిపోయిండు. ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు మరి ప్రభుత్వం వీరికి ఎట్లా అండగా నిలుస్తుంది, ఎట్లాంటి బాధ్యతలు వాళ్ళ కోసం తీసుకుంటుందో చూడాలి. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రమాదాల బారిన పన్ను చెల్లించే ప్రజలు చూసుకుందాం. అసలు ఏంటిది? హైదరాబాద్లో రోడ్ల ఫుట్పాత్లపై అక్రమాలపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. పన్నులు చెల్లించే ప్రజల ఫుట్పాత్లు లేక రోడ్లపై నడుస్తూ ప్రమాదాల బారిన పడుతున్నారని మున్సిపల్ అధికారులు వాణిజ్య పన్నులు మందింపు చేసి వసూలు చేస్తున్నారే తప్ప ఫుట్పాత్లను ఆక్రమించుకున్న విషయాన్ని పట్టించుకోవడం లేదేంటి? హైదరాబాద్ బాగ్లింగంపల్లిలో అక్రమ నిర్మాణాలను తొలగించాలని లేదంటే కూల్చివేస్తామంటూ జీహెచ్ఎంసీ ఇచ్చిన నోటీసులను సవాల్ చేస్తూ ఇందుమతి అనే మహిళ హైకోర్టు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ ఎన్వి శ్రవణ్ కుమార్ ఇటీవల విచారణ చేపట్టారు. పిటిషన్ తరఫున న్యాయవాది వాదనలు వినిపిస్తూ 2010లో హౌసింగ్ బోర్డు నుంచి కొనుగోలు చేసినప్పటి నుంచి పిటిషన్ అక్కడే ఉంటున్నారని, నివాస స్థలం నుంచి వాణిజ్య పరిధిలోకి మార్పిడి జరిగిందని, దీనికి సంబంధించి పన్ను చెల్లిస్తున్నట్లు తెలిపారు. జీహెచ్ఎంసీ తరపున న్యాయవాది వాదనలు వినిపిస్తూ పిటిషన్ కొనుగోలు చేసిన స్థలం 700 గజాలైతే ఫుట్పాత్ను ఆక్రమించిన దుకాణం నిర్మించడంతో అది 1052 గజాలకు పెరిగిందన్నారు. వాదనలను విన్న న్యాయమూర్తి పిటిషన్ సమర్పించిన ఫోటోలను పరిశీలిస్తే ఆ ప్రాంతంలోని ఫుట్పాత్లను ఆక్రమించి దుకాణాలు ఏర్పాటు చేసినట్లు స్పష్టమవుతోందన్నారు. ఆక్రమణలన్నిటికీ తొలగించి ఫుట్పాత్లను పునరుద్ధరించాలని 3 నెలల్లో రిజిస్ట్రేషన్కి నివేదిక సమర్పించాలని జీహెచ్ఎంసీకి ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఇదేంటంటే ఫుట్పాత్ పైన ఏవైతే బండిలు పెట్టుకొని మిడిల్ క్లాస్ పీపుల్ అనే వాళ్ళు బతుకుతున్నారో అదే ఇక వాళ్ళ జీవన ఆధారంగా చేసుకొని అలాంటి వాటిపైన ఒక ఆమె హైకోర్టులో అయితే దీని మీద కేసు అయితే వేసింది. మరి హైకోర్టు న్యాయవాది కూడా ఈ హైడ్రా వల్ల మేము ఇట్లా జీవనోపాధి అనేది కోల్పోతున్నామని చెప్పేసి హైకోర్టు కూడా చెప్పింది. అది 700 గజాలకి తీసుకోవాల్సిన ప్లేస్ని వాళ్ళు 1052 గజాలకు అయితే తీసుకొని కొంచెం ప్లేస్ని అయితే ఆక్రమించుకున్నట్టు క్లియర్గా తెలుస్తుంది. కాబట్టి అట్లా చేయొద్దని చెప్పి వాళ్ళ ప్లేస్ వాళ్ళకు ఉంచేసి మిగతాది ఫుట్పాత్ ఏదైతే ఉందో అది క్లియర్ చేయాలని అయితే హైకోర్టు జిహెచ్ఎంసీకి ఉత్తర్వులు ఇచ్చినట్టయితే ఇక్కడ తెలుస్తుంది. మరి నమస్తే తెలంగాణలో మెయిన్ హెడ్లైన్స్ చూసుకున్నట్టయితే పూరా తీర్పు నేడే, మున్సిపల్ కౌంటింగ్కు ఏర్పాట్లు, తేలనున్న అభ్యర్థుల భవిష్యత్యం, 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు, 10 గంటల లోపే తొలి ఫలితాలు. సో మరి ఇక ఓట్ల లెక్కింపు అయితే ఇవాళ చూసుకుంటాం. మరి మార్నింగ్ 8 o'clockకి స్టార్ట్ అయ్యి 10 o'clock లోపు అయితే ఒక ఫస్ట్ తొలి విడత ఫలితాలు అయితే వెల్లడించే అవకాశం ఇవాళ ఉంది. మరి చూసుకోవాలి ఇవాళ ఎవరు వస్తారో ఏంటని చెప్పేసి. ఇక్కడ చూసుకున్నట్టయితే మున్సిపాలిటీల సంఖ్య 116, వార్డు సంఖ్యలు అయితే 2582, ఏకగ్రీవమైన వార్డులు అయితే 12, వాయిదా పడిన వార్డులు 1, మిగిలిన వార్డులు 2569, బరిలో ఉన్న అభ్యర్థులు 10,719, కార్పొరేషన్ల సంఖ్య 7, డివిజన్ల సంఖ్య 414, ఏకగ్రీవమైన డివిజన్లు 2, మిగిలిన డివిజన్లు 412, బరిలో ఉన్న అభ్యర్థులు 2225 మంది. అయితే ఓట్ల లెక్కింపు ఫలితాలు వెల్లడి ఇలా. అసలు ఎట్లా మరి ఓట్ల లెక్కింపు అనేది ఇంకా ఫలితాలు అనేటివి ఎట్లా వస్తాయి అయితే చూసుకుందాం మనం. ఓట్ల లెక్కింపు పారదర్శకంగా జరగడానికి ప్రత్యేక విధానాన్ని అనుసరిస్తున్నట్టు ఎస్ఈ
కార్యదర్శి లింగ్యా నాయక్ తెలిపారు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం మొదట పోస్ట్ బ్యాలెట్ లెక్కింపు పనులు చేపడతారు. ఆ తర్వాత సాధారణ బ్యాలెట్ పేపర్లను లెక్కిస్తారు. ఫస్ట్ అయితే పోస్ట్ బ్యాలెట్ ఏవైతే ఉంటాయో అవి ఫస్ట్ లెక్కింపు అనేది స్టార్ట్ చేస్తారు. తర్వాత ఏదైతే సాధారణ పేపర్ బ్యాలెట్ ఉంటుందో అది తర్వాత చేస్తారనమాట. ఆ తర్వాత ఒక్కో వార్డు బ్యాలెట్కు బాక్స్లను వరుసగా లెక్కింపు టేబుల్ల వద్దకు తెస్తారు. సో ఒక్కొక్క బ్యాలెట్ బాక్స్ అనేది ప్రతి ఒక్క టేబుల్కి తీసుకొస్తారనమాట. నెక్స్ట్ ప్రతి పోలింగ్ స్టేషన్ బ్యాలెట్లను 25 చొప్పున కట్టలుగా కడతారు. వార్డులోని ఎన్ని పోలింగ్ స్టేషన్ల బ్యాలెట్ కట్టలను ఒక డ్రమ్లో వేసి క్షుణ్ణంగా కలుపుతారు. ఇంకా అవన్నీ ఒక దగ్గరికి తెచ్చి 25 కట్టలుగా చేసి అవన్నీ ఒక దగ్గర సమకూర్చుతారనమాట. ప్రతి రౌండ్లో డ్రమ్ నుంచి 1000 బ్యాలెట్ పేపర్లను తీసి లెక్కింపు టేబుల్లకు పంపిస్తారు. సో అట్లా అన్నీ కలిపేసిన తర్వాత ఒక 1000 అనేటివి పక్కకు తీసి అవన్నీ టేబుల్కి డివైడ్ చేశారనమాట. టేబుల్కి అని చెప్పేసి 40 అట్లా ఎన్ని అయితే అన్ని డివైడ్ చేసి పెట్టేస్తారని చెప్పి. చెక్క ట్రేలలో అభ్యర్థులు వారీగా నోటా సందేహాస్పద ఓట్లను వేరు చేస్తారు. తర్వాత ఇంకా ఏ ఓట్లని అవి డివైడ్ చేశారనమాట. నోటా ఉంటే నోటా, ఇంకా వేరే ఏవి ఉంటే అవి అలాగలాగా డివైడ్ చేసేస్తారు. ప్రతి బ్యాలెట్ను అభ్యర్థులు ఏజెంట్లకు చూపిన తర్వాతే లెక్కిస్తారు. 100 ఓట్లు పూర్తి కాగానే ఒక కట్టగా కడతారు. అయితే అట్లా డివైడ్ చేసిన ప్రతి ఓట్ను కూడా అభ్యర్థులకు చూపిస్తారు. చూపించిన తర్వాత అట్లా 100 అయినాయి అంటే అవి పక్కన పెట్టేస్తారు అన్నమాట. ప్రతి రౌండ్ ముగిసిన వెంటనే అభ్యర్థులు వారిగా వచ్చిన ఓట్లు, తిరస్కరించిన ఓట్లను వివరాలను రిజల్ట్ షీట్లో నమోదు చేసి ఏజెంట్ల సంతకాలు తీసుకుంటారు. వార్డులోని అన్ని ఓటర్ల లెక్కింపు పూర్తి టర్నింగ్ అధికారి ధృవీకరించిన తర్వాత అధికారికంగా ఫలితాలను ప్రకటించి విజేతలను ధృవీకరణ పత్రాలను అందజేస్తారు. సో ఇట్లయితే ఓట్ల లెక్కింపు అనేది జరుగుతుంది. ఇంకా ఆ ఓట్ల లెక్కింపు అంతా అయిపోయిన తర్వాత ఇక ఫలితాలు అనేటివి విడుదల చేస్తారు. మరి ఇక చూసుకున్నట్టయితే 15 రోజుల్లో ఉద్యోగాలు, పెన్షన్లకు నూతన ఆరోగ్య పథకం, ఉద్యోగుల మూల వేతనంలో 1.5%. ఉద్యోగులు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ జీతంలోంచే 1.5 అనేది అయితే వాళ్ళ ఆరోగ్యం పథకం కింద అయితే కట్ చేసుకుంటారనమాట. ఇట్లా ఇదొక 15 డేస్లో అమలయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తోంది. అంతే మొత్తం ప్రభుత్వం భరించేలా నిర్ణయం, త్వరలో మార్గదర్శకాలు. మరి త్వరలోనే గవర్నమెంట్ ఇది చేసే ప్లాన్లో అయితే ఉంది. ఇంకెక్కడ చూసుకున్నట్టయితే రాహుల్ సభ్యత్వం రద్దు, ఎన్నికల్లో పోటీ చేయకుండా జీవితకాల నిషేధం విధించాలి. చూసుకున్నట్టయితే ఇవాల్టి మెయిన్ హెడ్లైన్స్ అయితే ఇవి.